బాగున్నామా. మన మధ్యలో జాస్మిన్ అక్క గారు ఉన్నారు. అక్క అనేక పర్యాయాలు మనకు వర్తమానం అందించారు. అంత మాత్రమే కాకుండా చక్కటి వర్తమానాలు ఎన్నెన్నో సిగ్నిఫికెంట్ అండ్ రిమార్కబుల్ సిచ్యుయేషన్స్ గురించి చెప్పారు. లాస్ట్ టైం అంటే అక్క చాలా రోజులైంది కదా అక్క మీరు వచ్చే. చాలా రోజులైందమ్మా. అప్పుడు మీరేం చెప్పారంటే అక్క అదేంది ఆ, యేసయ్య జననాన్ని గురించి చెప్పినారు కదక్క. అవునవును, అంటే గుడ్ ఫ్రైడే అప్పుడు కూడా ఒకసారి వచ్చినాను రా. అవును సార్ వచ్చిన వచ్చారు. అది మరి కిరీటం, తల్లి పెట్టిన కిరీటం మేబీ అది కిరీటం నేను. అదే రిమార్కబుల్ అండ్ సిగ్నిఫికెంట్ అని పెట్టుకొని ఉంటుంది. అంత బాగా చెప్పినారు. అక్కడి గురించి మనకందరికీ పరిచయమే. అనేక పర్యాయాలు అంటే తెలుగు మీకు రాదేమో, సో మెనీ టైమ్స్ అక్క మనకు లాగిన్ అయ్యారు. మన మధ్యలో జూమ్ కార్యక్రమాల్లో చక్కగా పిన్ టు పిన్ చెప్తారనమాట. విశదీకరించి విపులీకరించి చెప్తారనమాట. కాబట్టి అక్కని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ రోజు కూడా అక్కగారే మనకు ఈనాటి మన ప్రార్థనా సహవాస కొడుకులు పాట కూడా అక్కే పాట పాడి ఆ దేవుని మహిమపరిచి గణపరుస్తారు. అలాగే అక్కగారే మనకి ఈ రోజు వాక్య సందేశాన్ని ఇస్తారు కనుక అక్కకి మన విస్తేర్ ప్రార్థనా సహవాసపురి తరఫున అక్క వందనాలు, స్వాగతం అక్క. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, అందరికి థ్యాంక్ యూ. దేవుడిచ్చిన ఈ కృప కొరకు వందనాలమ్మా. ప్రార్థన చేసుకుందామా అమ్మా. చేయండి అక్క. అమ్మ ఓకే, చెప్పండి రా. అది ఇంకా పాట పాట పాడండి అక్క. అదే ప్రేయర్ చేసి పాట పాడి వాక్యం తీసుకుంటాం. ఓకే అక్క. గొప్ప దేవ, జీవం గల దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన. మరి ఒకసారి సమయం ఇచ్చినారు నాయన. ఈ 4 గంటల సమయంలో ప్రభా, మరి స్త్రీలందరూ ప్రభా ఇది నిద్రించే టైము అయినా కూడా నాయన మెలకువతో ఉండి ప్రభా నీ సన్నిధిలో స్తుతి ధూపం వేయడానికి కావలి గోపురం మీద కావలి వారి వలె నాయన కావలి వాడ ఎంత వేలైనది అని విశ్రమింపనీయక తండ్రి తండ్రి విజ్ఞాపనకర్తలుగా నాయన నీ సన్నిధిలో అనేక అంశాల గురించి విజ్ఞాపన చేయడానికి మరి బిడ్డలు ఎన్నో ఏండ్లుగా నాయన ఈ విధంగా మరి క్రమం తప్పక ఆరాధిస్తుంటున్నారు. మరి కెజ్జక్క గారిని కూడా దీవించండి. వారి వివాహ దినాన్ని మీరు ఘనంగా జరిగించి ఇంకొక సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు. మరి జూమ్లోని ప్రతి తల్లిని, వారి చేతి పనిని, వారి పిల్లల్ని, వారి మనమ సంతానాన్ని, వారి పరిచర్యలను, వారి ఆరోగ్యాన్ని మరి మీరే దీవించి మీరు మాత్రమే మహిమ పొందుమని ఈ స్వరాన్ని పరిశుద్ధాత్ముడా మీ స్వరాన్ని మీరే వినిపించి మహిమ పొందుమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా. పాట పాడుకుందాం. వ్యూహితా సైన్య సమభీకరా రూపిణియగు ఈమెవరు వ్యూహిత సైన్య సమభీకరా రూపిణియగు ఈమెవరు షారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది షారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది బలురక్కసి చెట్లలో వల్లి పద్మమంటిది పరిమళ తైలపు సువాసన గలది పరిమళ తైలపు సువాసన గలది నిసగస గమదమ సగగమదని నిసా వ్యూహిత సైన్య సమభీకరా రూపిణియగు ఈమెవరు స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది స్త్రీలలో
అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది, మనోహరమైన ముఖము, మధురమైన స్వరము, మనోహరమైన ముఖము, మధురమైన స్వరము, ముడత మచ్చ కలంకము లేనిది, ముడత మచ్చ కలంకము లేనిది, నిసగస గమదమా సగగమ మదని నిసా, వ్యూహిత సైన్య సమభీకరా, రూపిణియగు ఈమె ఎవరు. ప్రైజ్ ద లార్డ్. వందనాలక చక్కటి గీతము పాడి వినిపించిన అక్కగారికి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, ఎవరీమె అని ఇంత చక్కగా పాట పాడతారు. షారోను పొలములో పోయి పుష్పము, లోయల్లో బలురక్కస్ చెట్లలో పరిమళ తైలపు సువాసన గలది, స్త్రీలలో అధిక సుందరి, బండ సందులు ఎగిరే పావురము, మనోహరమైన ముఖము, మధురమైంది, ముడత మచ్చ కలంకము లేనిది. అంటే ఇది మా దేవాదేవుని కూడా సూచనగా అక్క చక్కటి పాట పాడి వినిపించారు. అర్థయుక్తమైన పాట పాడిన అక్కకి మరొకసారి, జాస్మిన్ అక్క గారికి మరొకసారి ఆ దేవాదేవుని తరఫున, అలాగనే మన ఎస్తేర్ ప్రార్థనా సహవాసకుడి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాను అక్క. చాలా రోజుల తర్వాత పాడారు అక్క చక్కటి పాట. వందనాలు. మనం వాక్య సందేశం మనకు అక్కగారు అందిస్తారు కాబట్టి అందరూ మన ఫోన్స్ మ్యూట్ లో పెట్టుకుందాం. అవసరమైనప్పుడు ఎవరైతే రెఫరెన్స్ తీసి చదవాలనుకుంటారో వాళ్ళు మాత్రం చదవండి. ఆ తర్వాత అందరు మొత్తం మీద టోటల్ గా మనం వచ్చాము కనుక మన గ్రంథరాజ్యాలు అందరూ ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, అక్క చెప్పిన వాక్యం మనం చెప్పాలి కదా. అప్పుడు లాస్ట్ టైం ఏం చెప్పామని గుర్తుండాలంటే ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అందరు ఎక్కడున్నా ఎక్కడ కూర్చున్నాను కాబట్టి దయచేసి మన గ్రంథరాజు వాళ్ళందరూ తెరిచి పెట్టుకొని, వీలుంటే రాసుకునే వాళ్ళకి పెన్ను పేపర్ కూడా పెట్టుకోండి. అలాగనే మన సెల్ ఫోన్స్ కూడా చక్కగా మ్యూట్ చేసి పెట్టుకున్నాం. థ్యాంక్ యూ అక్క. అక్క కంటిన్యూ చేయండి. ఓకే. పరమగీతం గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. శూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. శూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది, ఆమె మహానయీము నాటకమంతా వింతైనదా, ఆమె మహానయీము నాటకమంతా వింతైనదా. ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ షూలమ్మితి గురించి మరి ఇక్కడ సాంగ్ ఆఫ్ సాంగ్స్, దీన్ని మనం ఏమంటాము, పరలోక గీతము కదా. ఈ పరలోక గీతాన్ని, సాంగ్ ఆఫ్ సాంగ్స్ ను సొలొమోను మహారాజు రచించినాడు అని తెలుసు. కానీ సొలొమోను మహారాజు కూడా సెకండ్ కమింగ్ గురించి, సంఘం గురించి, యేసు ప్రభువు గురించి పరిశుద్ధాత్మతో నింపబడి ఎంత అందంగా వర్ణించినాడంటే, అసలు పరమగీతము ఒక్కొక్క మాట ఫిజికల్ గా అర్థం అని కాదు కానీ స్పిరిచువల్ గా ఎంతో అందమైన భావం ఉంటది. మామూలుగా కవులు వర్ణిస్తే తల హెయిర్ నుంచి కాళ్ళు టోస్ వరకు, గోర్ల వరకు కవులు వర్ణిస్తారు ఈ భూలోకంలో కవులు. కానీ మన ప్రభు వర్ణన, సొలొమోను వర్ణన ఎట్లుందంటే, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తావు, పాదాలు అయిపోయినాక నీ ఊరులతో నువ్వు శిల్పకారిని ఆభరణ సూత్రాల్లాగా ఎలా ఉన్నావు. నెక్స్ట్ నీ నాభి సూత్రము మండలాకార కలశం. నెక్స్ట్ నీ నాసిక దమస్కును సూచించుచున్నది. నెక్స్ట్ ఇంకా నీ కన్నులు హెష్బోను పట్టణంలోని 2 తటాకంలో సమానం. నెక్స్ట్ నీ తల వెంట్రుకలు కర్మెలు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి అని మనకు టోస్ నుంచి తల వరకు వర్ణన ఉంటది బైబిల్లో. కానీ కవులు మాత్రం, ఈ భూలోకంలో కవులు అనబడేవారు తల హెయిర్ నుంచి టోస్ వరకు వాళ్ళు వర్ణిస్తారు. కానీ మన పాదాలు ఎక్కువగా ప్రభువు సువార్తను ప్రకటించే పాదాలుగా ఉన్నాయా, సంఘం పాదాలు, అవి ఎంతో అందమైనవని ప్రభు వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి బైబిల్లో చూసినట్లయితే
బైబిల్లో చాలా ఉంటది. కానీ ఆ ఒక ఒక శూన్యము అనే పట్టణంలో దాంట్లో మరి పరిచర్య చేసే కన్యల క్యారెక్టర్స్ గురించి మనం చూస్తే శూన్యము అనే పట్టణం ఇషాకరు సరిహద్దులో వాళ్ళకు వచ్చింది. అది యెహోషువ స్వాస్థ్యంగా పంచినప్పుడు ఈ షూనేము అనే పట్టణములో మరి ఒక షూనేమీరాలను చూస్తాం. ఆమె ఎంత ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యం ఇవ్వడమే కాదు, ఆమె మేడ మీద గది కట్టించి ఆయనకు రెస్ట్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. మంచము, బల్ల, దీపము, ఇవన్నీ అంటే ఎంత ఆతిథ్యం ఇచ్చే మంచి తల్లిగా షూనేం పట్టణం నుంచి వచ్చిన ఒక ప్రేమ గల తల్లిని అక్కడ ఒక ప్రవక్తను మరి ఆదరించిన తల్లిగా శూన్యమీరాల్ని చూస్తాం 2వ రాజులు 4వ అధ్యాయంలో కదా. నెక్స్ట్ ఇంకొక శూన్యమీరాల్ని చూస్తే దావీదు మహారాజుకు 70 ఇయర్స్ అయినప్పుడు ఆయనకు చలి ఎంత దుప్పట్లు కప్పినా చలి ఆగనప్పుడు ఒక స్త్రీని, ఒక యవనస్త్రాలను వెదికి పట్టుకొని వస్తే ఆమె వెట్ట కలగజేస్తుంది రాజుకు అని. ఆమె ఆయనకు వెట్ట కలగజేయడానికి అన్ని దేశాలు తిరిగినప్పుడు మరి శూన్యము నుంచి ఒక పరిచర్య చేయడానికి అభిషేకును కూడా మరి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినారు. ఆ అమ్మాయి మరి కన్యక, మేబీ 14 to 16 ఇయర్స్ ఉందేమో, అంతకంటే మేబీ ఉండొచ్చు, మిడిల్ ఏజ్ ఉంటది. పెళ్లి కాని కన్యక అంటే అంతే కదా, బిలో 20 ఇయర్స్ మేబీ ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎంత పరిచర్య చేసి దావీదు రాజుకు వృద్ధాప్యంలో పరిచర్య చేసింది. అక్కడ ఒక మాట ఏముందంటే దావీదు ఆమెను కూడలేదు అనేది ఉంది. అంటే ఆమె కన్యగానే మిగిలిపోయింది దావీదు మహారాజుకు. కానీ ఆమెను పెళ్లి చేసుకుంటే అదోనియా తనకు రాజ్యం వస్తుంది అని మరి బత్షెబా రికమెండేషన్ తో సొలొమోన్ దగ్గరికి పోయి నాకు అభిషేకునిచ్చి పెళ్లి చేయమని అడిగినప్పుడు సొలొమోన్ మహారాజుకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి నీ మాటల చొప్పుననే నీ పనిష్మెంట్ నువ్వే తీసుకుంటాను, నీవు చేసిన కీడు చొప్పున రక్తాపరాధం నీ మీదకి వస్తుంది అన్నప్పుడు వెంటనే బెనయ అక్కడ సైన్యాధిపతి అక్కడ చంపేసినట్లుగా అదోనియాను, అంటే బలిపీఠం కొమ్ములు పట్టుకున్నా కూడా అక్కడ క్షమాపణ దొరకదు అదోనియాకు. అది 2వ పనిష్మెంట్. కాబట్టి దేవుని ప్రత్యక్ష గుడారంలోనే బలిపీఠం దగ్గరనే మరి ఈ అదోనియాను బెనయ చంపేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ అభిషేకు తర్వాత మరి ఆమె చరిత్ర ఏమైందో మనకైతే తెలియదు. దావీదు మహారాజు మరణించే వరకు మాత్రమే అభిషేక్ పోర్షన్ మనం చూస్తున్నాం. ఆమె ఒక 2వ పరిచర్య, ఒక రాజుకు పరిచర్య చేసిన అమ్మాయి. అంటే శూనేమి పట్టణం అంటే ఇప్పుడు కొన్ని చూస్తాము, కొన్ని ఊర్లు మరి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క వస్తువుకు ఫేమస్. అంటే సూరత్ అంటే శారీస్ ఫేమస్, అది బంగనపల్లి మామిడి పండ్లు అట్లా ఫేమస్. కర్నూలు అంటే మన రాయలసీమ అంటే రైస్ కు ఫేమస్, సోనా మసూరి అని. అట్లా డిఫరెంట్ గా ఒక్కొక్క ఊరు ఒక ప్రసిద్ధిగాంచింటది. ఇదే విధంగా మరి సంఘవధువు షూలమ్మితికి పోల్చడం జరిగింది. అదే షూనేము పట్టణస్థురాలు ఈ షూలమ్మితి. అంటే ఒక షూనేము పట్టణము నుంచి ఎలీషాను ఆతిథ్యం ఇచ్చిన స్త్రీని గురించి చూస్తున్నాము. అదే షూనేము పట్టణము నుంచి అభిషేకు దావీదు రాజుకు పరిచర్య చేసిన అమ్మాయిని చూసినాము. అదే షూనేము పట్టణస్థురాలను ఎంతో ఇష్టపడిన సొలొమోను మహారాజును చూస్తున్నాము. ఇది మనకందరికి తెలుసు. ఇంకా పరమగీతం అంతా తీసుకున్నామంటే మనకు మన ప్యాసేజ్ చెప్పడానికి టైం సరిపోదు. కాబట్టి ఇది షూనేమి పట్టణం నుంచి వచ్చిన స్త్రీలు మంచి పరిచర్య చేసే స్త్రీలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, ఈమె ఆశ తీరా చూద్దాం ఈ షూలమ్మితిని. ఏమి ఆమె అంత వింతైనదా, మహానయీం నాటకం అంత వింతైనదా అని అంటున్నారు. ఎందుకు సంఘమును మహానయీముతో పోల్చడం జరిగింది? ఏంటి మహానయీం అంటే? మహానయీంలో ఏముంది? అది ప్లేసా లేకపోతే ఏంటది అనేది మనం చూస్తే మొట్టమొదటగా ఈ మహానయీము గురించి చూస్తే ఒక్కసారి
ఆది కాండంకి వచ్చి ఆది కాండములో 32వ అధ్యాయంలో మనం చూడగలం ఈ మహానయీము గురించి. ఏంటి అక్కడ జరిగింది అంటే చూడండి, ఆది కాండము 32:1 చూస్తే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుంటుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. మహానయీము అంటే ఏముంది అంటే ఇక్కడ ఫుట్ నోట్ లో 2 సేనలు అని ఉంది. ఇక్కడ మనకు ఆ యాకోబు బ్యాక్ డ్రాప్ తెలుసు. మరి తండ్రిని అన్నను మోసం చేసి పద్దనరాంకి వెళ్ళిపోతే అక్కడ ఈయననే అన్నను నాన్నకు శటగోపం పెట్టిపోతే అక్కడ వాళ్ళ మామ 10 శటగోపాలు పెట్టినాడు, 10 నంబరి కదా. 10 సార్లు జీతం మార్చినాడు, 2 కూతుర్లను అంటగట్టినాడు, 2 దాసీలను అంటగట్టినాడు. మరి జీతం అయితే మనకు మామూలుగా ఒక్కొక్క 1 ఇయర్కు ఇంక్రిమెంట్ ఇస్తారు. ఇంక్రిమెంట్ అంటే జీతానికి ఎక్స్ట్రా పేమెంట్ కదా, డిఎస్ అన్ని కల్పిస్తారు. ఈయన మాత్రం డిక్రీజ్ చేస్తున్నాడంట 10 సార్లు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నావు, అల్లునివి కదా, నీకేం అవసరాలు ఉంటాయి, ఫుడ్ ఇక్కడే, బెడ్ ఇక్కడే, అన్ని ఇక్కడే అని. పాపం పిల్లలున్నా 20 ఏండ్లు మరి 16 ఏండ్లు గాసం చేసినా కూడా 14 ఏళ్ళు మరి అక్కడ గొర్రెలను కాసినా కూడా ఆయన ఆస్తి సంపాదించుకోవడానికి భార్య కోసం పిల్లల కోసం మరి లాబాను మామ అంతా ఇబ్బంది పెట్టినాడు. కానీ దేవుడు ఇవంతా చూసి ఆయనకు హెల్ప్ చేసి తన పశువుల మందని పెంచి పిల్లలను 11 మంది అప్పుడు ఉంటారు, 2 దాసీలు 2 భార్యలు అని. ఇప్పుడు ఏమంటాడంటే లాబాను నిన్న మొన్న ఉన్నట్టు లేడు, మళ్ళీ మీ బామర్దులు కూడా లాబాను కొడుకులు కూడా నిన్న మొన్నలాగా లేరు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటాడు. ఎక్కడికి? నీ తండ్రి ఇంటికి. ఇప్పుడు యాకోబుకు భయం పుట్టుకుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నను అన్నను మోసం చేసి వచ్చినాడు, ఎట్లా ఫేస్ చేయాలా? 20 ఇయర్స్ బ్యాక్ వచ్చేసినాడు. కానీ ఇక్కడ ఒక తమాషా చూస్తే దేవుడు ఒకరిని ఏమంటాడంటే నీ బంధువుల నుంచి పో అంటాడు. ఎవరిని? అబ్రహామును ఇడిచిపెట్టి పో అన్నాడు. మరి ఇక్కడ యాకోబుతో ఏం చెప్తున్నాడు? నీ బంధువుల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. అంటే మళ్ళా బెర్షెబాకు వాళ్ళ డాడీ దగ్గరికి రావాలని. అప్పటికే రిబ్కమ్మ చనిపోయింది, మరి ఈయన ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇంకా పిల్లలను కూడా దీవించి మరి ఇస్సాకు మరణించినట్లుగా ఏశావు యాకోబు ఇద్దరు పాతి పెట్టినట్టుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. ఇక్కడ ఏమి మొత్తానికి మహానయీము అంటే యాకోబును ఎదుర్కొన్న సేనలు, దేవదూతల సేన, భూలోకపు సేన. అంటే ఏంజల్స్ తండ్రి ఇంటికి వస్తుంటే ఎదుర్కొన్నారంట యాకోబును కదా. ఈయన పద్దనరాంకు పోయేటప్పుడు యాకోబు నిచ్చెనను చూసి మందిరాన్ని, టైట్స్ అన్ని చూసినాడు. ఇప్పుడు మరలా వచ్చినప్పుడు అక్కడ మహానయీం దగ్గర దూతలు ఎదుర్కొన్నారు. అంతేనా? ఆయనకు తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అక్కడ పోరాడిన వాడుగా ఉన్నాడు. మామూలుగా ఏమంటారంటే మగసిరి అంటే ఏదో రెజ్లింగ్ చేస్తేనో ఏదో బాక్సింగ్ చేస్తేనే మగసిరి అని. కానీ బైబిల్లో మగసిరికి ఏముందంటే సిరి అంటే సంపద, ఐశ్వర్యం. మగవానికి ఏమంట? సంపద అంటే వాడి బలం కాదంట, దేవుని సన్నిధిలో దేవునితో ప్రార్థనలో పోరాడడం బైబిల్ నిర్వచనం ప్రకారము మగసిరి అని ఉంది. కాబట్టి మన వాళ్ళు మగసిరి అంటే పెండ్లాలను కొట్టడం, దొమ్మి చేయడం, వేరే వాళ్ళను ఆడపిల్లలను ఏడిపేయడం, ఇండ్ల మీదకి పోవడం, రౌడీ చేయడం, ఇది మగసిరి అనుకుంటారు. కానీ బైబిల్ నిర్వచనం వేరు. మగసిరి గలవాడై, హోషేయ 12:6 ఉంటది, మగసిరి గలవాడై కన్నీళ్లతో బతిమాలనాడంట. అక్కడ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని పోనని యాకోబు పట్టుబట్టినాడు అంటే అక్కడ ఏమని కొట్లాడుతున్నాడో, ఏదో పెనుగులాడుతున్నాడో కాదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఎట్ట ఆగిపోయినాడో, ఇప్పుడు రాత్రంతా యబ్బోకు రేవు దగ్గర పిల్లలను పంపించి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను ఏశావు నుంచి తప్పించు, ఏశావు ఒకవేళ వచ్చి నా పిల్లలను నా భార్యలను చంపుతాడేమో, ఇది ఆయన భయం. ఇప్పుడు ఆ భయం నుంచి తప్పించుకోవడానికి యబ్బోకు రేవు దగ్గర ఆల్ నైట్ ప్రేయర్ చేసినారు. అసలు బైబిల్లో యాకోబు ఒక్కడే ఆల్ నైట్ ప్రేయర్ చేసినట్లుగా మనం రికార్డులో చూస్తాం. కాకపోతే మన
అన్నమ్మ ఆషేరు గోత్రికురాలు యెరూషలేములో రాత్రింబగళ్ళు ఉపవాసాలతో ఆమె ఒక్క నైట్ కాదండి, చాలా నైట్స్, అంటే 104 years, అంటే 84 years మరి ఆమె లైఫ్, మ్యారేజ్, విధవరాలైనాక దేవుని ఆలయంలోనే 84 years గడిపిందంట. మరి మరి ఆమె ఎన్నేళ్ళు మరి ఒక స్త్రీగా, ఎంత ప్రార్థనలో పోరాడిన స్త్రీగా మనము అన్న ప్రవక్తిని చూస్తున్నాం. అందుకే అంత పట్టుదల కలిగి ఉంది గనక ఆమె యేసు ప్రభు ముఖ రూపాన్ని, బాలుడైన యేసుని, విమోచకుని కన్నులారా చూచే అదృష్టం 104 నాట్ అవుట్ కదా, 104 ఆమె యేసయ్యను చూడగలిగింది, బాలుడైన యేసయ్యను, విమోచకుని గురించి ప్రకటిస్తూ ఉంది యెరూషలేములో అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా యాకోబు ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన వలన శత్రువైన ఏశావు మరి మిత్రుడైపోయి తనకు ఇంటికి వెల్కమ్ చెప్పినాడు కదా. అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, ఎట్టి సమస్య అయినా, శత్రువుల సమస్య అయినా, మన ఏ పర్సనల్ ప్రాబ్లం అయినా కూడా దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రార్థన చేసినప్పుడు సమస్యల నుంచి మనకు విజయం వస్తుంది అని. ఇదే ఉదాహరణ తీసుకుంటే, హిజ్కియాకు అక్కడ 3 శత్రువుల నుంచి ప్రాబ్లం వచ్చింది కదా. సారీ, యెహోషాపాతుకు వచ్చింది, హిజ్కియాకు వచ్చింది. హిజ్కియాకు వచ్చినప్పుడు ఏం చేసినాడు, సన్హెరీబు నుంచే ఆయనకు ఒక్క థ్రెట్ వచ్చింది. కానీ యెహోషాపాతుకు 3 శత్రువులు వచ్చినారు. ఆయన ఏం చేయలే, సింపుల్ గా స్తుతించినాడు యుద్ధంలో. స్తుతించినప్పుడు యెహోవా పరిశుద్ధుడు, ఆయన మహిమ నిరంతరముండును అని స్తుతించినప్పుడు ఒక్కరికొకరు చంపుకొని వాళ్ళ దోపుడు సొమ్ము కూడా తెంచుకొని మరి ఆలయంలో స్తుతించి, బెరాకాలోయలో స్తుతించినప్పుడు దేవుని భయం వచ్చింది. మరి హిజ్కియా లెటర్ దేవుని సన్నిధిలో చదివినప్పుడు ఆ రాత్రి ఒక్క ప్రార్థనను బట్టి, అక్కడ మనం చూస్తే లెటర్ ఈయన చదివినాడు కానీ దేవాలయంలో పరిచి చదివినాడని లేదండి. అక్కడ మనకు దినవృత్తాంతముల గ్రంథంలో ఈయన చదువుకొని పోయి లెటర్ అక్కడ ఓపెన్ చేసి పెట్టినాడు అంతే. పరిచినప్పుడు అక్కడ దేవుడే చదువుకొని మరి ఒక్క దూతను పంపిస్తే ఒక్క నైట్ లో 1,85,000 మందిని అక్కడ చంపినట్లుగా మనము చూస్తున్నాం లేఖనాల్లో. కాబట్టి దేవుడు ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు మన సమస్యల నుంచి మనకు విడుదల కలగజేస్తాడు అని మనం లేఖన భాగాలను బట్టి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మహానయీంలో ఏమైంది అంటే, 2 సేనలు కలుగుట అనేది మనం చూస్తున్నాం. యాకోబు సేన అంటే ఏమి, తన 4 భార్యలు, 11 మంది పనులు, పశువులు, తన గుంపంతా, ఇది భూలోకపు సేన. పరలోకపు సేన అంటే దేవదూతలు. 2 సేనలు ఎదుర్కొన్న ఆ ప్లేస్ కు మహానయీం అని పెట్టినట్లుగా చూస్తాం. రెండవ సందర్భాన్ని మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఏమి అంటే సందర్భము, ఇప్పుడు అక్కడనేమో యాకోబు 20 ఏళ్ల తర్వాత పద్దనరాం నుంచి భార్య పిల్లలతో తన సైన్యంతో బెయేర్షెబాకు తన తండ్రి ఇంటికి పోతున్నాడు. అది అక్కడ సందర్భం. ఇక్కడ ఏమి అంటే, దావీదు 17 ఏళ్లకే గొల్యాతును ఒక్క రాయితో మరి యుద్ధంలో జయించినాడు, ఫిలిస్తీయుడైన గాతువాడైన గొల్యాతు మీద. కానీ అక్కడ స్త్రీలు ఆ విజయాన్ని బట్టి పాటలు పాడినారు. పాటలు పాడితే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాటకు వచ్చింది ప్రాబ్లము. ఆ పాట పాడినప్పుడు వెంటనే సౌలు విషపు చూపు నిలిపినాడంట. సింహాసనం తప్ప ఇంకేం తీసుకుంటాడు, నా కొడుకుకు కదా ఈ సింహాసనం ఇవ్వాలా, మరి దావీదుకి ఎందుకు ఇవ్వాలని 17 years చేంజ్ చేసినాడండి. 13 years అంటే దావీదు మహారాజుకు 13 ఏళ్ళు వచ్చే వరకు, అంటే అభిషేకము పొందిన 13 ఏళ్ల వరకు కూడా ఆయన సింహాసనం మీద కూర్చోలేకపోయినాడు అని మనం చూస్తాం. ఇంకొకటి మనం చూస్తే, ఇప్పుడు యేసు ప్రభు బాప్తిసము తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు అరణ్యంలోకి ఆయనను తీసుకొని పోయెను అని మనం చూస్తాం. అంటే అక్కడ ఆయన ఆత్మతో నిండుకొన్న వాడై కాదు, ఎప్పుడైతే అరణ్యంలో శోధనల మధ్య ప్రార్థించినప్పుడు
బలముతో నిండుకున్నాడు అని చూస్తాం. కాబట్టి పరిపూర్ణంగా ఆత్మతో నింపబడడం వేరు, పరిశుద్ధాత్మ బలమును పొందడము వేరు. అది కాబట్టి ఇక్కడ దావీదు అరణ్యంలో నేర్చుకున్నాడు అనమాట. తను ఏ విధంగా పరిపాలించాలని ఈ కష్టాల వలన మాత్రమే. అందుకే శ్రమల వలన విధేయుడవుతాడు అని. కాబట్టి హెబ్రీ 5:7లో కూడా ఆయన కుమారుడై ఉన్న కూడా శరీరధారిగా ఉన్నప్పుడు తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించెను. అందుకే విధేయత కలిగినందువలన ఆ ప్రార్థన బడెను విధేయుడై ఉన్నందున అని ఉంది. కాబట్టి దేవుడు మనకి ఈ లోకంలో కష్టాలు ఇస్తాడు, శ్రమలు ఇస్తాడు, బాధలు ఇస్తాడు, దుఃఖం ఇస్తాడు, టెన్షన్ తట్టుకోలేని శ్రమలు కూడా ఇస్తాడు. కానీ వీటిలో ఏముండాలంట? మనకు తగ్గింపు ఉండాలా. ఏముండాలా? మనకు విధేయత ఉండాలా, దేవుని మీద ఆనుకొని ఉండాలా, దేవునిలోనే ఉండాలా. దేవుడు తప్ప మనకేది లేదు అని అనుకోవాలా. కాబట్టి అట్టి విశ్వాసంతో మనము ఉండాలి అని మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఈ మహానయము అబ్షాలోము కూడా కడుపులో పుట్టిన కొడుకు అబ్షాలోము తరిమినాడు రాజ్యం నాది అని. అప్పుడు అసలు దావీదు యుద్ధశూరుడు, చక్కని నేత్రములు గలవాడు, ఎంత మల్టిపుల్ క్యారెక్టర్ ఉందంటే సితారాను చమత్కారంగా వాయించగలడు, మాటకారి, చక్కని నేత్రములు గలవాడు, ఇన్ని క్వాలిటీస్, యుద్ధశూరుడు, ఇన్ని ఉన్నా కూడా ఎందుకంటే తన కుమారుని మీద ప్రేమ. ఎందుకంటే యెరూషలేములో ప్రజలందరూ చనిపోతారు, ఎందుకు ఈ ప్రజలను నశింపజేయాలని ఆయన పారిపోయినాడు తప్ప మరి ప్రజల మీద ప్రేమతో మరి కొడుకు కూడా పాలించాలన్న ఆశతో ఆయన వెళ్ళిపోయినాడు. కానీ ఆయన యుద్ధం చేయలేక కాదు. దావీదు ఆ విధంగా పారిపోతున్నప్పుడు అక్కడ ఆ సందర్భంలో ఏమి అంటే అరణ్యంలో ఈయననే ఉంటే ఈయనకు తోడు ఎంతమంది ఉన్నారంట? 600 మంది ఉన్నారు. ఈ 600 మందికి కూడా ఇప్పుడు మన పెండిలో కొంతమంది వస్తే ఒక్క పూటకే మనం ఎంత ఇబ్బంది పెడతాం. అట్లాంటిది 13 ఏళ్ళు 600 మందిని 3 పూటలు పెట్టి సాకాల. ఆయనకే నిలవ నీడ లేదు అరణ్యంలో దావీదు మహారాజ్ దగ్గర. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరంట? అప్పులోళ్ళు, టెన్షన్ వాళ్ళు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చినారంట. అందులో సౌలు రాజుగా ఉన్నాడు ఎక్కడ? యెరూషలేములో. మరి అక్కడ రాజు దగ్గర, సౌలు దగ్గర ఉండకుండా రాజ్యం లేని దావీదుతో ఎందుకున్నారు 600 మంది? అంటే దేవుడు మరి ఆ విధంగా ఆయన ప్రేమించే ఇత్తయి గాని, హుషై గాని చాలా మంది ఈ విధంగా దావీదుకు స్నేహితులుగా ఉన్నారు 600 మంది అని చూస్తాం. కానీ ఆయన ఫుడ్ పెట్టడానికి పాపం ఒకసారి నాబాల్ దగ్గర కూడా పంపిస్తాడు. అంటే ఆ టైంలో క్రూషియల్ పీరియడ్. అంతేకాకుండా అహీటాబు కుమారుడైన మరి నోబులో కూడా యాజకి దగ్గరికి పంపించినప్పుడు అహీమెలెకు దగ్గరికి కత్తి తీసుకొని యాజకుల రొట్టెలు తిన్నాడు, వాళ్ళకు రొట్టెలు ఇచ్చినాడు. అంటే అరణ్యంలో ఫుడ్కు కొరత. కాబట్టి ఇక్కడ దావీదు ఆ విధంగా ఫుడ్ లేనప్పుడు ఏం చేసినారంటే ఆయనను గురించి విన్న మహానయంలో ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ యోర్దాను నది దాటి వచ్చినారు అని మనం చూస్తాము. చూడండి 17 27 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. అమ్మీయేలు కుమారుడైన మాకీరు, రోగెలీమి ఊరివాడైన గిలాదీయుడైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధనున్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ బర్జిల్లైకి, ఈయన రోగెలీము వాడు గిలాదీయుడు అని మనం చూస్తాము. కాబట్టి ఈయన ఎంతో ధనవంతుడు. అట్ ది ఏజ్ ఆఫ్ 80 ఆయన ఇన్ని తీసుకొని ఆయనతో పాటు ఇంకా ఎవరు? లోదెబారు వాడు, మాకీరొగడు, షోబి, వీళ్ళు ముగ్గురు దావీదుకు వాళ్ళ సపోర్టర్స్ కు మహానయీంలో ఆతిథ్యం ఇచ్చినారు. ఇక్కడ కూడా 2 సేనలు ఉన్నాయి, ఆతిథ్యం ఇచ్చే సేన, ఆతిథ్యం పొందే సేన. కాబట్టి దావీదు సేనలేమో ఆకలి కొన్న సేనలు, ఆకలి తీర్చిన సేనలేమో
ఈ బర్జిల్లయి అని. కాబట్టి మహానయంలో ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ ఆతిథ్యం దొరికింది మహానయంలో అని చూస్తాం. అక్కడ యాకోబు వచ్చినప్పుడు ఒక వెల్కమ్ జరిగింది. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మహానయంలో రెండు సేనలు కలుసుకున్నాయి. ఇక్కడేమో ఆతిథ్యము ఇవ్వబడింది మహానయంలో. దావీదు సేనలకి మరి బర్జిల్లై సేనలకి ఫుడ్ వీళ్ళకి ఇవ్వబడి ఆకలి తీర్చబడింది, ఆతిథ్యం ఇవ్వబడింది మహానయంలో అని చూస్తాం. కాబట్టి రెండు సేనలు అక్కడ కలుసుకున్నాయి అని మనం చూస్తాం. మరి ఇంకో సందర్భం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఏమి అంటే సిరియా రాజుతో ఇశ్రాయేలుతో యుద్ధం ఉందన్నమాట. వీళ్ళు ఎక్కడ దండుపేట అంటే వీళ్ళ సైన్యం, సిరియా సైన్యం ఎక్కడో పొంచి ఉన్న విషయం కూడా ఎలీషా ప్రవక్త చెప్పేవాడు. ఎవరప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటే యెహోరాము. ఎక్కడ ఉన్నారు అన్న విషయం ప్రతిదీ ఎలీషా ప్రవక్తకు ఆత్మ వలన దేవుడు చెప్పినందువలన ప్రతి సమయాన్ని ప్రతి ఉండే ప్లేస్ ని చెప్తే ఇక్కడ అడుగుతున్నాడు సిరియా రాజు ఏమని అంటే, మనలో ఎవరైనా స్పై ఉన్నారా, వేగుల వారు ఉన్నారా, ఎవరైనా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇశ్రాయేలీలకు ఎట్లా తెలుస్తుంది? మనం దండు అక్కడ ఉన్నప్పుడు మనం దండు అక్కడ వేచి ఉన్నామని ఇశ్రాయేలీలకు ఎట్లా తెలుస్తుంది? ఎవరున్నారు మనలో స్పై, ఎవరు వేగుల వారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే అప్పుడు ఎవరో ఒక వేగులవాడు చెప్పినాడంట. ఎవ్వరు చెప్పటం లేదు, ఒక ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆయన ఇక్కడ ఏం జరగబోతుందో అంతఃపురములో నువ్వు ఏం మాట్లాడుకునే మాటలు కూడా ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్ రాజుతో చెప్తున్నాడు అంటే ఆహా ఇది జరుగుతుందని, అయితే పోయి ఎలీషా ప్రవక్తను పట్టుకొని రాపోండి అని సైన్యాన్ని పంపిస్తారు. అక్కడ 3000 మంది పోతారనమాట సైన్యం. ఎవరిని పట్టుకొని రావడానికి? దైవజనుడైన ఎలీషాను పట్టుకోవడానికి. ఆయన అప్పుడు ఎక్కడుంటాడంటే దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు, సిరియా రాజు గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారి రాత్రి వేళ వచ్చి దిశలో పట్టణమును చుట్టుకొనగా, అంటే నైటే కవర్ చేసినారనమాట వాళ్ళంతా. మరి పెట్రోలింగ్ అంటారు కదా ఇప్పుడైతే, అట్లా నైటే పెట్రోలింగ్ చేసినారు సిరియా సైన్యాలు. అప్పుడు పనివాడు మార్నింగే లేచినాడు, దైవజనుడైన పనివాడు, మేబీ అక్కడ గెహాజీ ఉండొచ్చు. గెహాజీ పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు సైన్యము పట్టుకొని చూచి ఇంకా టెన్షన్, ఇంతమంది ఉన్నారు చుట్టుపక్కల అని పనివాడితో అయ్యా ఏలినవాడా ఏం చేయాలంటే ఏమి అంటాడు దైవజనుడు. అంటే నువ్వేం భయపడొద్దు, మన పక్షంలో ఉన్న వారికంటే అధికులై ఉన్నారని చెప్తాడు. 6:13 రెండవ రాజులు. అప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు ఎలీషా ప్రవక్త. ఎందుకంటే ప్రవక్తలకు తెలుసు వాళ్ళ చుట్టూ ఏం జరగబోతుంది అని. అందుకనే పనివాని కండ్లను తెరువుమని ఒక్క ప్రార్థన చేస్తే వాని మనోనేత్రాలు తెరవబడినప్పుడు అప్పుడు చూస్తాడు ఎలీషా చుట్టూ పర్వతాలు, అగ్ని రథాలు, అవన్నీ అగ్ని గుర్రాలు అవన్నీ నిండి ఉండుట చూచి అప్పుడు చూసినాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడంటే ఒక ప్రార్థన చేస్తాడు. ఈయన కండ్లేమో పనివాని కండ్లు తెరిచి ఆయన హెవెన్లీ ఆర్మీని చూపించినాడు. కానీ వీళ్ళ కండ్లు మూయించి సైన్యము 3000 మంది వాళ్ళ కండ్లు మూపించి వాళ్ళని షోమ్రోన్కి తీసుకొని వస్తాడు. అంధత్వంతో మొత్తం అని ప్రార్థన చేస్తాడు ఎలీషా. ఈయన కండ్లేమో తెరవబడాలా, వాళ్ళ కండ్లేమో మోయబడాలా. చూడండి ప్రార్థన ఎలీషాది ఎట్లుందో. వెంటనే వాళ్ళ కండ్లు మోయబడి షోమ్రోన్కి పోతే అప్పుడు కళ్ళు తెరవమని మళ్ళా ప్రార్థన చేస్తే అప్పుడు తెచ్చినాడు. యెహోరాం ఏమంటాడంటే, నాయన వీళ్ళను చంపి పడేద్దామా ఈ సైన్యాన్ని అంటే, వద్దొద్దు భోజనం పెట్టి పంపి అంటే అప్పుడు ఆ 3000 మందికి భోజనం పెడితే అప్పుడు కళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఓహో మేము షోమ్రోన్లో ఉన్నామని గుర్తుపట్టుకొని వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనము ఏది చూస్తామంటే మహానయీము అనుభవాన్ని చూస్తున్నాం. అంటే పరలోకపు సైన్యపు సేనలు ఒక ప్రవక్త చుట్టూ ఉన్నాయి. అందుకనే మనకు కూడా బైబిల్లో ఏముంది, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలను ఆజ్ఞాపిస్తాడు అని. అంతేకాకుండా
ఆయన దూతలు నీ చుట్టూ కావలి ఉంటారు అని. మరి మనం పిల్లలకు కూడా స్కూళ్ళలో ప్రేయర్ నేర్పిస్తాం, గాడ్ అండ్ ఏంజల్స్ వాచ్ ఓవర్ మీ అని. గాడ్ అండ్ ఏంజల్స్ వాచ్ ఓవర్ మీ. నిజంగానే మన చుట్టూ దేవదూతలు ఎప్పుడు ఉంటారు, కనుపాప వలె కాపాడుతుంటారు కదా అని మనం చూస్తాం. ఆ విధంగా ఒక ప్రవక్త చుట్టూ అంత అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు ఉన్నట్లు మనం చూసినాము. అంటే ఇక్కడ దేవుని సేన వర్సెస్ సిరియా సేన అని రెండు సేనలు కలిసిన అనుభవం ఉంది. కానీ ఎప్పుడైనా దేవుని సేనలే విజయం పొందుతారు, కాపాడతారు అని మనం చూసినాం. కాబట్టి ఇక్కడ 3 సందర్భాల్లో మహానయీంను మనం చూసినాం. ఒకటి యాకోబు జీవితంలో మహానయీం చూసినాం, దావీదు మహానయంలో ఆతిథ్యం పొందినాడని చూసినాం. ఇక్కడ ఎలీషా ప్రవక్త మహానయీము అనుభవం కలిగి ఉన్నాము అని మనం చూస్తాం. మరి చూసినట్లయితే ఇంకొక 4వ అనుభవాన్ని మనం చూస్తాము. ఎక్కడ అంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం ఒక అనుభవాన్ని చూస్తాము. నూతన నిబంధనలో ఇక్కడ ఏమైంది, యేసు ప్రభువు రూపాంతర కొండ మీద ఉన్నారు. అక్కడ మరి ఇన్నర్ సర్కిల్ అపోస్తల్స్, డిసైపుల్స్ ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు ముగ్గురు యేసు ప్రభుతో పాటు ఉన్నారు. గెత్సేమనే తోటలో కానీ ఎక్కడే కానీ వీళ్ళే ఉంటారు, ఎక్కువ క్లోజ్ గా ఉండేవాళ్ళు. అందులో ఇంకా క్లోజ్ అంటే పేతురుని గురించి మనం చెప్తాం. చూడండి, ఎత్తైన కొండ మీద ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివి ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. చూడండి, లోకంలో ఏ సాకలి ఎంత ఏరియాలు పెట్టినా, ఎంత నీలి మందు పెట్టినా అంత తెల్లగా చేయలేరంట. ఎందుకు అట్లా చెప్పబడింది అంటే, దేవుడు ఆత్మ అయిన దేవుడు, వెలుగైన దేవుడు, నీవు నాకు ఒక శరీరమును నువ్వు నాకు ఇచ్చినావు, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉంది కాబట్టి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా వచ్చినాడు. ఎప్పుడైతే ఆ హెవెన్లీ వాళ్ళు వచ్చినారు, ప్రాఫిట్స్ ఎవరెవరు? మోషే, ఏలియా ఇక్కడికి వచ్చినారు. చూడండి, పరదైసు నుంచి యేసు ప్రభు అప్పుడు భూలోకంలో ఉన్నాడు. ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గర కంటే యెరూషలేము నిర్గమం అంటే యెరూషలేములో యేసు ప్రభు శిలువ మరణం ఎలా పొందుతాడు అని మాట్లాడడానికి వచ్చినారంట. ఇక్కడ ఎందుకు వీళ్ళిద్దరే వచ్చినారు అంటే, ఏలియానేమో సుడిగాలితో అగ్ని రథాలతో ఎత్తబడినాడు అంటే ఆయన సజీవులైన వారికి ఎత్తబడడానికి సూచనగా ఉన్నాడు. మరి మోషే ఎవరికంటే మృతులైన వారికి ఎత్తబడ్డానికి సూచనగా ఉన్నారు. అక్కడ 2 సేనలు ఉన్నాయి, అంటే హెవెన్లీ ప్రాఫిట్స్ ఉన్నారు, మరి ఎర్త్లీ డిసైపుల్స్ ఉన్నారు, అపోస్తల్స్ ఉన్నారు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. వాళ్ళిద్దరు ఏం మాట్లాడరు కానీ వెంటనే ఈయన అంటారు పేతురు, మరి మీరు ముగ్గురికి ఇక్కడ పర్ణశాలలు కట్టిస్తే మీరు ఇక్కడే ఉండండి అని. అంటే అక్కడ ఏమి అంటే మనం చూస్తే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో కూడా కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటారు. అదే విధంగా ప్రభువును దర్శించటానికి 2 ఇక్కడికి వచ్చినారు, మోషే, ఏలియాలు అని మనం చూస్తాము. కాకపోతే ఇక్కడ ఏమంటారు, పర్ణశాలలు కట్టుదము అన్నప్పుడు వెంటనే దేవుడు పరలోకం నుంచి ఒక స్వరం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అంటాడు. అంటే అక్కడ ఎందుకు అంటే, పాత నిబంధనలో మోషే కనాను దర్శించలేకపోయినాడు. ఎందుకంటే అవిధేయత వల్ల, దేవుని పరిశుద్ధతను సన్మానించకపోవడం వల్ల మోషే మరి జీవించినప్పుడు శరీరంతో కనానులో ప్రవేశించడు. కానీ ఇప్పుడు మహిమ రూపుడై ఏలియాతో పాటు ఇక్కడికి వచ్చి యేసు ప్రభువును దర్శించినాడు అని మనము చూస్తున్నాం. అంటే ఎందుకు మరి ప్రభువు ఈయన మాట ఈయనమని చెప్పినాడు అంటే, యేసు ప్రభువుకి ఈక్వల్ గా లేరు. నా కుమారుడు ఆయన ప్రభువు. సకల దూతలు, ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయనకు వంగాల, ఆయన దగ్గరకు వచ్చి సలహాలు తీసుకోవాలా. మరి ఏలియాతో మోషేతో ఈక్వల్ కారు. ఆయన సర్వోన్నతుడు,
సర్వాధికారి, ఆయన శత్రువులను పాదపీఠంగా చేసే వరకు తండ్రి కుడి పార్శ్వంన ఉండే దేవుడు ఆయన, దేవుని కుమారుడు ఆయన. ఆయనకి ఈక్వల్ గా మోషే, ఏలియాలు కాదు. కాబట్టి వాళ్ళకి ఈక్వల్ గా పర్ణశాలలు కట్టడానికి కూడా అక్కడ అవ్వదు అని అర్థం. ఆ విధంగా మరి సెలెస్టియల్ ప్రాఫిట్స్ అక్కడ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ రెండు సేనలు ఎదుర్కొన్నారు. అంటే హెవెన్లీ ప్రాఫిట్స్, ఎర్త్లీ అపోస్తల్స్ ఇద్దరు ఉన్నారు. ఈయన ఈ మాట చెప్తేనే, ఈయన స్వరం, ఈయన మాట వినుడి అంటేనే వాళ్ళు అంతర్ధానం అయిపోయినారు. పేతురు, యోహాను వాళ్ళు మాత్రమే మిగిలినారు. యేసు ప్రభు మళ్ళా నార్మల్ రూపానికి వచ్చినారు కదా. మరి వాళ్ళు అర్త్లీ ప్రాఫిట్స్ కాబట్టి వాళ్ళకు కూడా మహిమా స్వరూపంతో ఆయన అంతరంగములో ఎంత వెలుగైన వాడో, అందుకే ఏ చాకలి చేయకుండా ఆయన ఇన్నర్ మహిమ అది. కాబట్టి ఆ మహిమ రూపంతోనే యేసు ప్రభు అక్కడ వాళ్ళకి కనిపించినట్లుగా చూస్తాం. ఇది 4వ సేన, మహానయీం సేన అని మనం చూద్దాం. మరి ఆ యోవేలు 2:26 ఏముంటదంటే, అంతఃపురంలో నుంచి పెండ్లి కుమారుడు రావాలి, భూలోకపు గదిలో నుంచి పెండ్లి కుమార్తె రావాలి. అంటే ఏం దీని అర్థము అంటే, అంతఃపురంలో నుంచి పెండ్లి కుమారుడు అంటే యేసు ప్రభు పరలోకము నుంచి మధ్యాకాశంలోకి గొర్రె పిల్ల పెండ్లి విందుకు మరణించిన వారిని తీసుకొని వస్తారు అని ఉంది. 1వ దెస్సలోనికైలు 4:13 ఏముందంటే, అక్కడ మృతులైన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. నంబర్ 1 అంటే ఫస్ట్ ప్రియారిటీ మృతులకు అక్కడ ఇవ్వబడింది. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడొద్దు అని చెప్పబడింది. కాబట్టి మృతులైన వారు, పరదైసులో ఎవరైతే మృతులై ఉన్నారో వాళ్ళు మహిమ శరీరం ధరించి యేసయ్యతో పాటు మధ్యాకాశంలోకి వస్తారు. అది మృతులైన మోషేకు సూచన. మరి సజీవులైన వారు ఎత్తబడతారు. ఎలాగా? కనురెప్పపాటులో, బ్లింకింగ్ ఆఫ్ అన్ ఐ. క్షయులు అక్షయులుగా, మర్త్యులు అమర్త్యులుగా వాళ్ళు ఎత్తబడతారు అని మనం చూస్తాం. ఇవి రెండు సేనలు. అంటే పరలోకము నుంచి వచ్చిన మృతుల సేన, భూలోకము నుంచి వచ్చిన సంఘ వధువు సేన. ఈ రెండు సేనలు మధ్యాకాశంలో గొర్రెపిల్ల పెండ్లి విందులో ఉంటాయి అని మనం చూస్తాం. అందుకే కీర్తన 45:13 ఆమె బంగారు బుట్ట పని చేసిన వస్త్రం ధరించింది, విచిత్రమైన పనిగల వస్త్రం ధరించి చెలికత్తెలతో ఆయన యుద్ధకు రాబడుచున్నది. ఆమె ఓఫీరు బంగారం ధరించుకున్నది. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యం కోరినవాడు. అంటే ఏ సౌందర్యము? అంత సౌందర్యం కోరినవాడు కదా. ఆమె వస్త్రాలు ఎట్లున్నాయంట? సంఘవధువు నిర్మలమైన, ప్రకాశమానమైన, పరిశుద్ధుల నీతి క్రియలతో గొర్రెపిల్ల భార్యకు వస్త్రములు ఇవ్వబడినాయి అని మనం చూస్తాం. కాబట్టి రక్షణ వస్త్రాలు, పరిశుద్ధుల నీతి క్రియలనే వస్త్రాలు సంఘ వధువు ధరించుకోవాలి అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విధంగా రెండు సేనలు అంటే మనం ఏం చూడగలము అంటే, తెస్సలోనికైలలో మృతులైన వారు మధ్యాకాశంలోకి గొర్రెపిల్ల పెండ్లి విందుకు వస్తారు. అదే విధంగా భూలోకంలో ఉన్నవారు, భూలోక సైన్యము, భూలోక సేనలు గొర్రెపిల్ల పెండ్లి విందులో సంఘ వధువుగా పాల్గొంటారు. ఈ రెండు సేనలు మరి షూలమ్మితి అంటే సంఘం. కాబట్టి ఈ షూలమ్మితి అంటే ఫస్ట్ రాకడలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చి రక్తము కార్చి అగాపే ప్రేమ చూపించి ఎక్లేషియాగా సంఘాన్ని సిద్ధపరిచినందుకు ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళందరూ సంఘ వధువుగా సిద్ధపడతాడు. ఏ విధంగా హేగే మరి ఎస్తేరును 6 నెలలు గోపరసంతో 6 నెలలు సుగంధ సంభారములతో ఏ విధంగా రాజుకు అహేశ్వరోసు రొద్దకు అంటే 12 గంటలు అహేశ్వరోసుతో మరి సంఘ రాణిగా క్వీన్ ఆఫ్ పర్షియాగా సెలెక్ట్ అవ్వడానికి 12 అవర్స్ టెస్ట్ ఉంటది. అంత సువాసనతో సిద్ధపడాల. మరి మనం సంఘ వధువుగా రాజ్య కుమారునితో పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మతో ఎన్నో విచిత్రమైన పనిగల వస్త్రములు. అది ఏమి అంటే
ఒక్కొక్క దేవుని కొరకు నువ్వేమన్నా ప్రకటిస్తున్నావా, అదొక కుట్టు. దేవుని కొరకు పాడుతున్నావా, అదొక కుట్టు. పిల్లల్ని ఆదరిస్తున్నావా, అదొక కుట్టు. సంఘాలను సిద్ధపరుస్తుంటున్నావా, ఏమి ప్రీచింగ్ లేకున్నా ప్రార్థిస్తున్నావా, చిన్న బిడ్డలకు హెల్ప్ చేస్తున్నావా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావా, లేదు సంఘాలు కడుతున్నావా, దేవుని కొరకు పాడుతున్నావా, పాంప్లెట్లు పంచుతున్నావా, ఏదైనా దేవుని కొరకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా అది విచిత్రమైన పని కింద ఒక్కొక్క ఎంబ్రాయిడరీ లాగా కుట్టు వేయబడుతుంటది. ఆ కుట్టంతా కంప్లీట్ ఎప్పుడైపోతుంది అంటే యేసు ప్రభు రాకడలో గాని మన పోకడలో గాని ఇదంతా ఒక అందమైన కుట్టుగా, విచిత్రమైన పనిగా, మన టాలెంట్సే ఆ కుట్టు అన్నమాట. కాబట్టి మనం ఈ లోకంలో ప్రభువు కొరకు ఏం చేస్తున్నాం, పాడుతున్నామా, ప్రార్థిస్తున్నామా, ప్రకటిస్తున్నామా, ప్రకటించు స్త్రీలుగా ఉన్నామా అని మనం చూస్తాము. కాబట్టి ఈ విధంగా రెండు సేనలు మధ్యాకాశంలో కలుస్తాయి కాబట్టి అది మహానయీం అంత వింత నాటకం. మొదటి రాకడలో సిద్ధపడిన వాళ్ళు రెండవ రాకడలో ఎత్తబడమే వింత. మహానయీము వింత. దేవుని సేనలు, దేవుని పరలోకపు సేనలు, దేవదూతలు, మనుషులైన వాళ్ళు మహిమ శరీరంతో దేవుని ఎదుర్కోవడమే మహానయీమంత వింత నాటకం. అంటే సంఘము కలుసుకునే వింత నాటకము అని మనము చూస్తున్నాము. ఇక్కడ మనం ఒక ఉదాహరణము చూసుకొని మరి ఇంకొక 5 నిమిషాలు ఉంది కాబట్టి క్లోజ్ చేసుకుందాము. ఈ మహానయీం అంటే రెండు సేనలు కలుసుకోవడం. యాకోబు దగ్గర రెండు సేనలు కలుసుకున్నట్లు, మహానయీం దగ్గర దావీదుకు రెండు సేనలు, మరి దావీదు సేనలకు బర్జిలై సేనలు ఆతిథ్యం ఇచ్చినట్టు, మరి ఎలీషా ప్రవక్త దగ్గర దోతానులో కూడా మరి దేవుని సేనలు ప్రొటెక్షన్ ఎలీషాకు ఉన్నట్టు, మరి అంధత్వంతో మొత్తినట్టు మనం చూస్తున్నాం. రూపాంతర కొండ మీద హెవెన్లీ ప్రాఫిట్స్ తో, ఎర్త్లీ అపోస్తులతో దేవుడు అక్కడ ఒకేసారి భూలోకపు వారితో పరలోక వారితో దేవుడు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం కదా. ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠం మీద దేవదూతలతో ఈ లోకంలోని మరి ప్రధాన యాజకుడైన అహరోను సంతతితో ధూపం వేస్తూ ఆ విధంగా అన్నమాట. కాబట్టి దేవుడు సర్వభూమికి మహారాజు, పరలోకంలో భూమి మీద సర్వాధికారం ఇవ్వబడిన దేవుడు పరిశుద్ధుడు కదా. ఇప్పుడు ఒక చిన్న 5 నిమిషాలు ఇంకొక ఎపిసోడ్ చెప్పుకుందాం. యేసు ప్రభు మరి తల్లిలాగా ఆదరించేవాడు అని మనం చూస్తున్నాం. కీర్తన 22:6లో చూస్తే నేను నరుడను కాను, నేను పురుగును అని ఉంటది. యేసు ప్రభు ఏ పురుగుకు పోల్చుకున్నాడు? బైబిల్లో చూస్తే యేసు ప్రభు వధింపబడిన గొర్రెపిల్లగా, పరిశుద్ధాత్మునికి పావురంగా పోల్చబడడం జరిగింది. కానీ ఇక్కడ మరి పురుగును అంటాడు. ఏ పురుగు అంటే ఈ పురుగును ఏమంటారంటే ఆఫ్రికా, పాలస్తీనా అక్కడ ఉంటది. దీన్ని స్కార్లెట్ వామ్ అంటారు, తోలా అంటారు, క్రిమ్షన్ వామ్ అంటారు. అంటే ఇది ఎర్రని పురుగు. ఈ పురుగు ఏమి అంటే ఒక టేక్ వుడ్కు అంటుకొని ఉంటది అనమాట. ఎప్పుడు? అది గుడ్లు పెట్టేటప్పుడు. గుడ్లు పెట్టినప్పుడు అన్ని దాని పొట్ట కిందనే గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లన్నీ పిల్లలుగా మారిపోతాయి, గుడ్లు పిల్లలుగా మారిపోతాయి. కానీ ఆ తల్లి ఎక్కడికి కదలదు. అంటే మరి ఇప్పుడు పిట్టలు, కాకులు అన్ని ఫుడ్ తీసుకొని వస్తాయి, ముక్కుతో తీసుకొని వస్తాయి. కానీ ఇది పురుగు ఎక్కడికి కదలదు. మరి ఎట్లా ఆ పిల్లలకు ఆహారం అంటే తల్లినే ఆహారం అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఈ పిల్లలన్నీ తల్లిని తిని జీవిస్తాయి అన్నమాట. 3వ రోజుకు ఎరపంతా పొయ్యి, దాన్ని తోల అంటారు. ఆ ఎరుపు పొయ్యి ఆ పురుగు వైట్ గా మారుతుంది. ఒక మన లేయర్, గమ్ లేయర్ లాగా మారిపోతుంది అనమాట. వైట్ గా మారిపోయి దాని కిందనే అన్ని పిల్లలు సేఫ్ గా ఉంటాయి. దానికి ఆ రెక్కల నీడలాగా ఆ విధంగా సేఫ్టీ ఇస్తుంది అనమాట 3వ రోజు ఆ తోలా పురుగు. మరి ప్రభు ఎందుకు పోల్చుకున్నాడంటే అది ఏ విధంగా టేక్ వుడ్ను అంటుకోనున్నట్ల యేసు ప్రభువును కూడా ఉత్సవ బలి పశువుగా బలిపీఠం తాళ్లతో కట్టినట్లుగా మేకులతో ప్రభువును సిలువకు కొట్టినామని చూస్తాం. యేసు ప్రభు యొక్క రక్తంలోనే మనము ఉద్భవించినామని చూస్తాం. మరి ప్రభువు ఏమంటాడంటే నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు అంటాం. ఇప్పుడు మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ
మరి మనం బతుకుతున్నామంటే యేసయ్య శరీరం తిని ఆయన రక్తం తినకుంటే మనం బతుకుతలేము. అందుకనే యేసు ప్రభు శిలువ మీద ఆ మాట చెప్పినాడు. ఏమని? నేను నరుడను కాను, నేను పురుగును అన్నాడు. కాబట్టి ఏ విధంగా పురుగు బలైపోయి తల్లిగా మరి పిల్లలకు ఆహారం అయిపోతుందో, యేసు ప్రభువు కూడా శిలువ మీద అంటకట్టబడి మరణించి మూడవ దినమున మృత్యుంజయుడు లేస్తాడు. అంటే ఆ తెల్లని లేయర్ ఏమంటే పునరుద్ధానానికి సూచన అని మనం చూస్తాం. కాబట్టి ప్రభువు ఇప్పుడు మరి మన కోసం ఆహారమైనాడు ఎవరు అంటే యేసు ప్రభు. ఇప్పుడు నువ్వు నేను జీవిస్తున్నామంటే ఆయన శరీరం తినకుండా మనం బతకలేం కదా. అందుకని అక్కడ పురుగుతో పోల్చడం జరిగింది. నేను నరుడం కాను పురుగునని పోల్చడం జరిగింది. ఏ విధంగా టేక్వుడ్ అంటుకొని పిల్లల కోసము త్యాగం చేసిన తల్లి బలైపోతుందో, దాని శరీరాన్ని తిని జీవిస్తారో, మనము కూడా యేసు ప్రభు శరీర రక్త మాంసంలో పాల్గొంది, ప్రభు బలలో పాల్గొంది, మనం పాప క్షమాపణ పొందుకొని నిత్య రాజ్యంలో వారసులు అవ్వడానికి ఇప్పుడు పరలోకంలో నూతన యెరూషలేం దిగొస్తుంది, భూలోకంలో ఈ యెరూషలేం సిద్ధపడుతూ ఉందంటే ఈ భూలోక యెరూషలేము పరలోక యెరూషలేంతో రెండు సేనలుగా ఈ సంఘ వధువు అక్కడ మధ్యాకాశంలో కలుస్తుంది. నూతన యెరూషలేంలో భాగస్వామ్యంగా ఉంటది. గొర్రెపిల్ల భార్యంగా ఉంటది. గొర్రెపిల్ల దీపంగా ఉండే రాజ్యంలో ఉంటది. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరుంటది. కాబట్టి ఈరోజు మనకిచ్చిన మహానయంలో నీవు నేను మృతులైన ఆయన సైన్యంలో ఉంటాం, సజీవులమైన మహానయం సైన్యంలో ఉంటాం. కాబట్టి సంఘము శూలమితి మహానయమంతా నాటకమంతా వింతైనదని పరమగీతము సాంగ్ ఆఫ్ సాంగ్స్ లో చెప్పబడింది. ఈ మహానయం నాటకంలో నువ్వొక పాత్ర నేనొక పాత్ర పోషిస్తాం. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొనే సంఘ వధువుగా ఈ లోకంలో సిద్ధపడదుము గాక. ఆమెన్, ఆమెన్. దేవుడిచ్చిన ఈ కృప కొరకు వందనాలమ్మా. మీకందరికి వందనాలు మీకు తెలుస్తూ కూడా అసలు మహానాయం గురించి ఎంత చక్కగా చెప్పారు. మాకు అస్సలు తెలీదు, కానీ మీరు దేవుడు మరి మీ ఆత్మతో కూడా తీసుకోవచ్చా? 10 minutes అయినా తీసుకోవచ్చా? 5-10 వరకు. ఓకే. ఆమోసు గ్రంథంలో ఏముంటదంటే 3వ అధ్యాయము 7వ వచనంలో అట్లా ఏముంటదంటే ఇశ్రాయేలీలు సహోదర నిబంధనను మరిచిపోయినారు అని ఉంటది. ఏంటి సహోదర నిబంధన? అది ప్రభు విషయంలో ఎలా నెరవేరింది, అది శిలువ విషయంలో ఎలా నెరవేరింది అనేది మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. సహోదర నిబంధన అంటే ఏమని అంటే, 2 దేశాలు ఉంటాయి. 2 దేశాలు ఉంటే శత్రుత్వం ఉంటది. అంటే వీళ్ళ సేనలు చచ్చిపోతుంటాయి, అంటే బలగము, మనుషులు, కరువు అవుతుంది, పశువు, పిల్లలు. ఇప్పుడు చూస్తున్నాం మనము యెరూషలేముకు ఇరాన్కు ఎంత యుద్ధం జరుగుతుంది. పిల్లలు స్కూల్ పోనీకలా మరి యుద్ధ వాతావరణంలో ప్రాణాలు బిగబట్టుకొని బంకర్స్ లో వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. ఇంకా యుద్ధ వాతావరణం అంటే ప్రాణాల మీద కన్ను రెప్పగొట్టకుండా పసిపిల్లలకు, యవ్వనస్తులకు ఎంత ప్రాబ్లం ఉంటది కదా. యుద్ధం అంటే నాశనం ఉంటది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 స్టేట్స్, దేశాలు, కంట్రీస్ అనుకుందాం, వాళ్ళు ఒక నిబంధన చేసుకుంటారంట, సహోదర నిబంధన అని. ఏమి అంటే 2 దేశాల మధ్యన వచ్చి 2 బార్డర్లో వచ్చి ఒక కోడెను తీసుకొని వచ్చి ఆ కోడె యొక్క తల పైకి ఉంటది అనమాట. అంటే ఆకాశం వైపు ఉండి దాన్ని ఏం చేస్తారంటే సగానికి సగం కట్ చేస్తారు. ఆ కోడెను కట్ చేసినాక ఆ కోడె మధ్యలో 2 దేశాల వాళ్ళు నడుస్తారు అనమాట, నడిచిపోతారు. ఆ రక్తంలో నడిచిపోయి వాళ్ళు ఒక నిబంధన చేసుకుంటారు. ఏమి అంటే ఇప్పుడు నుంచి నీ జోలికి నేను రావద్దు, నా జోలికి నువ్వు రావద్దు, మన ఇద్దరం భాయి సహోదర నిబంధన చేసుకుంటామని ఆ విధంగా ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. దాన్ని నిబంధన అంటారు. అప్పుడు ఆ కోడె యొక్క ముఖము పరలోకం వైపు పైకి ఉంటది, ఆకాశం వైపు. ఎందుకు అంటే మనకు దేవుడే సాక్షి ఈ నిబంధనకు, సహోదర నిబంధనకు అని ఉంటది. మరి ఈ నిబంధన మన యేసు ప్రభు విషయంలో, మన విషయంలో ఏ విధంగా సహోదర నిబంధన అంటే
యేసు ప్రభువును ఎక్కడ 2 రాష్ట్రాలకు మధ్యన ఎట్లా బలి చేసినారో, ఆకాశము ఒక సేన, భూమి ఒక సేన, 2 దేశాలకు, హెవెన్ కి అర్త్ కు మధ్యలో, భూమికి ఆకాశంకు మధ్యలో వ్రేలాడదీసినారు మన మన కొరకు మన ప్రభువును. అదే అన్నమాట, 2 మధ్యలో వ్రేలాడదీసి మరి ఆయనను కట్ చేయాలా. ఎక్కడ కట్ చేసినారంటే ఆయన బల్లెం పొడిచినారు కదా, ఆయన హృదయములో, ఆయన డొక్కలో బల్లెం పొడిచినారు కదా, అది 2గా డివైడ్ చేయడానికి సూచనగా ఉంది అన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్యన సహోదర నిబంధన అంటే తండ్రితో మనకు ఏమంటారు, తండ్రితో మనకు అవినాభావ సంబంధం దిగిపోయింది. ఆ ఏదైనా తోటలో ఆదాం చేసిన పాపం వలన ఆత్మ దూరం అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువు ఏలి ఏలి లామా సబక్తాని ఎప్పుడైతే నన్నెందుకు విడిచినావో అన్నప్పుడు ముందు ఆయనకు ఆత్మీయ మరణం జరిగింది. ఆత్మీయ మరణం జరిగినందుకే ఆయనకు దప్పికైంది. ఎందుకంటే పాతాళంలో ఏముంటది, చీకటి ఉంటది, దేవుడు ఉండడు, దాహం ఉంటది పాతాళంలో. ఆ సిచ్యుయేషన్ యేసు ప్రభు 3 గంటలకు అనుభవించినాడు గనక నేను దప్పిగొనుచున్నాను అని 5వ మాట మాట్లాడింది అందుకే అన్నమాట. కాబట్టి యేసు ప్రభు తండ్రి చేతితో మన చేతిని మనకు అనుబంధం కలిగేయడానికి, ఎఫెసీలో అదే ఉంటది కదా, తండ్రితో కలవడము తండ్రి అభీష్టమైంది, సమాధాన పరచడం తండ్రి అభీష్టమైంది, యూదులతో సమాన వారసులుగా, దేవుని పట్టణస్థులుగా, ఏక పట్టణస్థులుగా, నిబంధన లేని జనులుగా, దేవుని లేని వారుగా అన్యులు ఉన్నారు. కానీ ఇప్పుడు యూదులతో సమాన వారసులుగా అంటే యూదులతో ఈక్వల్ గా చేసినాడు. పరలోకం తండ్రితో కూడా మనలను క్షమించి మనలను మన చేయి పట్టించినాడు, తండ్రితో సమాధాన పరిచినాడు. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభువు కూడా సహోదర ఏ విధంగా కోడె వధింపబడి పైకి చూసిందో, యేసు ప్రభువు కూడా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని పైకి చూసి తండ్రిని క్షమాపణ వేడుకున్నాడు. ఇది సహోదర నిబంధన. ఇది మన విషయంలో సిలువ మీద సహోదర నిబంధన నెరవేర్చినాడు మన యేసు ప్రభు అని చూస్తాం. థ్యాంక్ యూ. ఒక 5 minutes షార్ట్ మెసేజ్ అమ్మా. ఇంకా ఉంది 10 minutes అయినా చెప్పు. ఇంకా 10 minutes ఓకే, వై నాట్. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. 9 minutes, 1 minute అయిపోయింది. 10 minutes అయినా తీసుకున్నాము. ఇప్పుడు ఏమంటే స్త్రీలను గురించి తీసుకున్నాం, ఎందుకంటే మనం లేడీస్ గనక టైం ఉంది గనక స్త్రీలను గురించి తీసుకున్నాం. ఇప్పుడు స్త్రీలు ఇప్పుడే చూసినాం, షూనేము స్త్రీలు ఎంత ఆతిథ్యం ఇచ్చే మంచి మనసు గల స్త్రీలు అని మనం చూసినాం. కానీ మిద్యాను స్త్రీలను గురించి మనం చూద్దాం. మిద్యాను స్త్రీలు, వాళ్ళలో ఏముంది మిద్యాను స్త్రీలలో అంటే వాళ్ళకు ఒక విధమైన పట్టుదల, రోషము ఉందన్నమాట. ఎట్లా అంటే నంబర్ 1 నిర్గమకాండంలో ఒక లేడీని చూద్దాం. ఎవరామె? సిప్పోరా. మోషే పెళ్లి చేసుకుంది. ఫస్ట్ ఏమో ఆమె కూడా మిద్యాను స్త్రీ, ఇత్రో కుమార్తె అని ఉంది. ఇత్రోకు చాలా పేర్లు ఉన్నాయి, రఘుయేలు, హోబాబు, ఈ విధంగా ఉన్నాయి అని చూస్తాం. ఈ మోషే కుమార్తె సిప్పోరాను పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఒక విచిత్రము ఏమి అంటే, మరి దేవుడే మోషేను నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీలను విడిపించు అంటున్నాడు ఒక మాట. నంబర్ 2 ఏమంటాడు, నువ్వు ఒకవేళ ఇశ్రాయేలీలు నా జ్యేష్ఠ పుత్రులు వాళ్ళను పంపించకపోతే నీ జ్యేష్ఠ పుత్రుని నేను చంపుతానని చెప్పు అనేది అక్కడ చెప్పబడింది. అప్పుడు మరి సత్రంలో ఉన్నప్పుడు ఎందుకు దేవుడు మోషేను చంపాలనుకున్నాడు, యెహోవా దూత అని మనం ఒక్కసారి పాసు పెడితే నంబర్ 1. ఇప్పుడు జ్యేష్ఠులు చచ్చిపోతారు అని చెప్పినప్పుడు ఈమె జ్యేష్ఠునికి కూడా గెర్షోము కూడా అక్కడ సర్కమెన్స్ చేయలేదు, అంటే సున్నతి చేయబడాల. అంటే మోషే చెప్తే కూడా ఆమె మేబీ తల్లిగా మిద్యాను స్త్రీగా వాళ్ళకి ఆచారం లేదు గనక ఆ బేబీకి కట్టు జరిగితే బ్లడ్ వస్తుందంటే మేబీ ఒప్పుకోకపోయిండొచ్చు. గెర్షోముకు అక్కడ జరగల, గెర్షోము చచ్చిపోతాడు. మరి ఇప్పుడు మోషే చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఈయననే చెప్పకుండా
నీ జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోతాడు అన్నప్పుడు అంతటి లోపల ఈయన జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోతాడు. ఎవరు? గెర్షోము చచ్చిపోతాడు. కాబట్టి మోషే చెప్పలేదు కాబట్టి నువ్వు బోధించే నీవే నీకు నువ్వు ప్రశ్నించుకోనవా అనేది మనకుంది. కాబట్టి ఇప్పుడు మోషే అక్కడ ఇజ్రాయేలీలకు చెప్పడానికి పోయేటప్పుడు ముందు ఆయన కొడుకుకే సున్నతి చేయాల. అది గ్రహించి ఒక మిద్యాను స్త్రీ, మరి వాళ్ళు సున్నతి ఏదైనా వెపన్స్ తో, మేబీ కత్తితో ఏదైనా చేసే వాళ్ళేమో, ఈమె మాత్రం షార్పుగా రాయి తీసుకొని ఎంత తెలివిగా ఒక మిద్యాను స్త్రీ అక్కడ బాబుకు కట్ చేయడం వలన అది పీస్ తీసి మోషే ముందు పడేసినందుకు అప్పుడు అక్కడ యెహోవా దూత మోషేను వదిలినాడు అని చూస్తాం. అంటే ఇక్కడ పొరపాటున ఇజ్రాయేలీల జ్యేష్ఠ పుత్రులు చనిపోకముందే గెర్షోము అవుట్ అయ్యేవాడు. కాబట్టి అక్కడ తెలివిగా మోషే భార్య సిప్పోరా ఒక మిద్యాను స్త్రీ, ధైర్యస్త్రాలు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఏ స్త్రీ సున్నతి చేసినట్టుగా బైబిల్లో లేదు. కానీ ఒక్క అన్య స్త్రీ అయినా కూడా మరి ఈమె సిప్పోరా, మోషే భార్య సిప్పోరా అక్కడ 4వ అధ్యాయం నిర్గమకాండంలో సున్నతి చేసింది అనేది రికార్డెడ్ గా మనం చూస్తాం. అది నంబర్ 1 ధైర్యం గల స్త్రీ సిప్పోరా, మిద్యాను స్త్రీ. నంబర్ 2 మిద్యాను స్త్రీ ఎవరు అని మనం చూస్తే యాయేలు. అక్కడ న్యాయాధిపతులు 5లో మనం చూస్తే దెబోరా యుద్ధానికి పోతుంది, అక్కడ బారాకు యుద్ధానికి పోతున్నాడు. 10,000 మంది నఫ్తాలీలు, జబూలినీయులు తాబోరు కొండ మీదకి వెళ్ళిపోయినారు. సిసేరా 900 రథాలతో పోయినాడు. కానీ దేవుడు కన్ఫ్యూజ్ చేసే లోపల కలవరపరిచినప్పుడు ఆయన రథాలను వదిలిపెట్టి, ఆయనకు అప్పుడు మరి ఏమంటాడు, అదే కదా బైబిల్లో, సమస్తము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని ప్రాణం దక్కించుకోవడానికి ఎక్కడికి వచ్చినాడు? జయనన్నీమి దగ్గర, మస్తకి వృక్షం దగ్గర గుడారంలో హెబెరు భార్య యాయేలు ఉంది. అక్కడ వీళ్ళు ఫ్రెండ్షిప్ ఉంది అనమాట వీళ్ళకి, సిసేరాకు. అంటే నమ్మకంతో ఈ యాయేలు ఇంట్లోకి వచ్చి పాపం పరిగెత్తి ఆయనకు దాహం వేసింది, నాకు నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆమెనేమో సర్దార్లకు ఇచ్చే పాల బుడ్డితో పాలు ఇచ్చింది. ఆయన మిల్క్ తాగితేనే కడుపు నిండినవాడై బాగా కళ్ళకు మత్తు వచ్చి నిద్రపోతున్నాడు. ఎవరన్నా వస్తే నేను లేనని చెప్పు, నువ్వు బయట కావలుండే అంటున్నాడు. ఆమె కావలుండడం గాను ఆ గుడారపు మేకు తీసుకొని కడతలకు పెట్టి కొట్టింది. ఇప్పుడు మనం చూస్తే పిస్తోల్ ఎక్కడ కాలుస్తారు? ఖచ్చితంగా కణతలకు పెట్టే కాలుస్తారు, ఇంకెక్కడ కాల్చరు. చూడండి ఎంత తెలివిగా. ఆమె కూడా ఎవరు? హోబాబు సంతతి, మోషే మామ అయిన హోబాబు సంతతి హెబెరు అని ఉంటది బైబిల్లో. మీరు న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో చూస్తే గుడారంలో ఉండిన స్త్రీ యాయేలు దీవెన నొందిన స్త్రీ అని మనం చూస్తాం. కాబట్టి ఆమె కూడా మోషే ఇంటామనే, వాళ్ళ మామ ఇంటామనే. అంటే వాళ్ళ ఆడోళ్ళు ఎంత ధైర్యస్తులు అంటే రాయి పెట్టి సున్నతి చేయగలరు, మేకు పెట్టి శత్రువును అంతమొందించగలరు. ఒక్క లేడీ ఎంత ధైర్యస్తులు చూడండి కదా. ఈ విధంగా ఈమె కూడా మిద్యాను స్త్రీ, వాళ్ళ మోషే మామ సంతతి స్త్రీ అని మనం చూసినాం. ఓకే, ఇప్పుడు 2 స్త్రీలు అయినారు. ఇప్పుడు 3వ స్త్రీని చూద్దాం. ఆమె ఎవరు అంటే కొజ్బి, మిద్యాను స్త్రీ. అక్కడ ఏం చేసింది ఆమె అంటే, వీళ్ళిద్దరు ఒక రైట్ వేలో పోయినందుకు ఇశ్రాయేలీలకు హెల్ప్ చేసి చరిత్రలో నిలిచిపోయినారు. ఆమె కూడా నిలిచిపోయింది, కానీ రాంగ్ వేలో నిలిచిపోయింది. ఆమె ఏమనుకుందంటే, ఇశ్రాయేలీలను నాశనం చేయడానికి నేను ఒక పాత్రగా వాడబడుతున్నానని ఆమె యవ్వనము, ఆమె ధైర్యము చూపించింది కొజ్బి అని చూస్తాం. సంఖ్యాకాండం 25లో మనం చూసినట్లయితే అక్కడ ఏమైంది? 7 బలిపీఠాలు కట్టినాడు. ఎవరు? ఈ బిలాము 7 బలిపీఠాలు కట్టినాడు. 7 చోట్ల పొట్టేళ్ళు అన్ని వధించినాడు, దహన బలి. దేవుడు ఏం చెప్తే నేను అట్లా అంటే అక్కడ అంతా ఏముంటదంటే, నాకు దేవుడు భయపెట్టలేదే, దేవుడు శపించమనలేదే, ఆయన ఏం చెప్పమంటే నేను అదే చెప్తా. వాళ్ళు అగరు తోటలా, యెహోవా నాటిన చెట్లలాగా, నదీ తీరంలో వ్యాపించిన చెట్లలాగా, అగరు చెట్లలాగా ఉన్నారు వాళ్ళు అని అన్ని చోట్ల దీవిస్తాడు. ఇంకా కోపం వచ్చింది ఎవరికి? బాలాకుకు, మోయాబు రాజుకు.
నేను నిన్ను పిలిపిస్తే నువ్వు అందరినీ శపిస్తావంటే ఇశ్రాయేలు నువ్వు ఎన్నిసార్లు నువ్వు దీవించినావే, మరి నీకు నేను ఎట్లా డబ్బులు ఇవ్వాలంటే, అయితే ఒక శకునిలాగా చిన్న సూత్రం చెప్పినాడు. ఏమి అంటే, ఇశ్రాయేలీలను ఎవ్వరికి శపించడానికి లేదు. ఇశ్రాయేలీలో ఏ శకునం లేదు, ఏ మంత్రం లేదు. వాళ్ళు దేవునికి ఇష్టమైన బిడ్డలు కాబట్టి వాళ్ళు పాపం చేసి, ఏదో ఒక కథలో ఉంటది కదా, వాడిని ఎత్తిన వాడే చేయబట్టుకుంటే వాడే నరకాసురుడు భస్మం అయిపోయినట్ల వాని పాపంతో వాడే మండిపోవాలి తప్ప మనము ఇశ్రాయేలులను పక్క నుంచి చేయడానికి లేదు అంటే ఒక సీక్రెట్ చెప్పిపోయినాడు. ఇదే బాలాం. అందుకే యూదా పత్రికలో బిలాము నడిచిన ఆత్రముగా పరిగెత్తిన మార్గంలో నడవక అని ఉంటది. అంటే డబ్బుల కోసము ఆ మార్గంలో బిలాము పరిగెత్తినాడు అని చూస్తాం. ఏమి అంటే, ఈ మోయాబు స్త్రీలకు, మిద్యాను స్త్రీలకు అక్కడ బలుల ఇచ్చి ఇశ్రాయేలీల పురుషులను, మరి ఇంకా లేడీస్ ఇన్వైట్ చేస్తే ఎవరు ఉండకుండా ఉంటారు? దావీదు పడిపోయినాడు, సంసోను పడిపోయినాడు, ఇంకా వాళ్ళకు పడిపోనోళ్ళు ఎవరు లేరు కదా. స్త్రీలు ఉరుల వంటి వారు. నేను 1000 మందిలో ఎవరిని పురుషులలో చూడలే గాని 1000 మంది స్త్రీలలో ఏ ఒక్కరు బాలేరు అంటాడు ప్రసంగిలో. కాబట్టి ఆ స్త్రీలు ఉరుల వంటి వారై మరి అక్కడ వాళ్ళను ఇశ్రాయేలీలను పాపం చేయడానికి ప్రోత్సహిస్తే మోషే ఏమన్నాడంటే, అధికారులను అందరినీ సూర్యుని వైపు తిరిగి వాళ్ళను ఉరి వేయాలంటే అక్కడ హాహాకారాలు, గుడారాల దగ్గర స్త్రీలు ఏడుస్తూ, అంత భయంకరమైన సిచ్యుయేషన్ లో మనం చూస్తాం. ఎప్పుడో నీరో చక్రవర్తి అంట, వాడు చచ్చినప్పుడు ఎవరు ఏడ్చరు అని క్రిస్టియన్స్ ను ఏడిపియాల ముందరనే అని వాడే నీరో చక్రవర్తి అంటించి ఆ మంటలో వాడు బీడి అంటించుకుంటా సితార వాంచుతున్నాడంట అందరూ ఏడుస్తుంటే. ఎందుకంటే తను చచ్చిపోయినప్పుడు ఎట్లా ఏడ్చారు కదా, ఇప్పుడే వాళ్ళ ఏడుపుని చూద్దామని ఆ విధంగా చేసినాడంట నీరో చక్రవర్తి. ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఏడుస్తుంటే కూడా మరి ఇంత భయంకరమైన స్థితిలో ఒకడు షిమ్యోను కుమారుడు, సాలు కుమారుడు, వాడు జిమ్రి వాని పేరు. వాడు ఇంత భయంకరంగా పట్టపగలు షూరు కుమార్తె కుజ్బి, ఆమె మిద్యాను స్త్రీ, ప్రధాని కుమార్తె, ఆమెను తీసుకొని పడకటింటికి ఇంత ఏడుస్తున్నారు, ఉరి వేయాలంటున్నారు, ఒకవైపు ఏడుస్తున్నారు. ఈ విధంగా ఏడుస్తుంటే వాడేమో ఆమెను తీసుకొని డే టైమే పాపం చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు ఫీనెహాసు ఆవేశంతో ఇద్దరిని ఒకేసారి ఈటెను తీసుకొని ఒకటే పొడిచినప్పుడు ఒకే ఈటలో ఇద్దరు చచ్చిపోయినారు అనమాట. అప్పుడు రక్తం చూసి దేవుడు అక్కడ తెగులు ఆపినాడు. అప్పటికే 24,000 మెంబర్స్ తెగులు కలిగింది. అంటే చచ్చిన వారికి బతికిన వారికి మధ్యన ఎవరున్నారు? ఫీనెహాసు తెగులును ఆపినాడు. అంటే ఇక్కడ ఈమెకు యవ్వనం ఉంది, మిద్యాను స్త్రీనే ఈమె కూడా, కానీ రాంగ్ వేలో పోయింది. ఈమె ధైర్యం ఉంది అంటే ఇదే ధైర్యము యవ్వనము మంచి పనికి ఉపయోగించింటే బాగుండేదేమో, కానీ ఇక్కడ ఆపోజిట్ వే, రాంగ్ డైరెక్షన్ లో ఇశ్రాయేలులను భ్రష్టు పెట్టడానికి ఆమె యవ్వనము, ఆమె తెలివి వాడింది. ఆమె పాపం చేసింది, చివరికి ఏమైపోయింది? మరణం పొందుకుంది. అంటే ఈమె పేరు కూడా బైబిల్లో రాయబడింది. కానీ యాయేలు గుడారంలో దీవెన నొందిన స్త్రీ సిప్పోరా మోషే ఫ్యామిలీలో ఆశీర్వదింపబడిన భార్యగా ఉంది, భర్తను కాపాడుకున్న భార్యగా ఉంది, ఈమె ప్రాణం పోగొట్టుకున్న యవనరాలుగా ఉంది. కాబట్టి ముగ్గురు మిద్యాను స్త్రీలే రోషం గల వాళ్ళే. రైట్ వేలో పోయి వాళ్ళు బ్లెస్డ్ అయిపోయినారు, రాంగ్ వేలో పోయి ఈమె కర్సుడ్ అయిపోయింది, అంతే. కాబట్టి మనము మన చేతిలో ఉంది. జీవం మరణం నీ ఎదుట ఉంచి ఉన్నాను, ఆశీర్వాదం శాపం నీ ఎదుట ఉంచి ఉన్నాను. కాబట్టి నువ్వు ఏది చూజ్ చేసుకుంటావో ఈ లోకంలో అది నీ ఇష్టము. దైవిల్, దేవా నీ చిత్తం ఏమైంది నా పట్ల అనేది మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఈ లోకంలో ఉండాలా. ఈ రైట్ గైడెన్స్ నుంచి రాంగ్ గైడెన్స్ నుంచి బైబిల్లో మార్గదర్శకంగా తీసుకొని ఏ వేల పోతే మనము బ్లెస్డ్ గా మనము మన కుటుంబాలు 1000 తరాల వరకు ఆశీర్వదించబడతాం. ప్రకటించే స్త్రీలుగా, ప్రార్థించే స్త్రీలుగా, మరి ఈ విధంగా మనమందరం కూడా స్త్రీలు ఏ విధంగా ఏ వేల పోతే మనం బ్లెస్డ్ అయిపోతామని దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో ఈ లోకంలో ఆశీర్వదింపబడి సజీవ సాక్షులుగా ఉండాలని దేవుడిచ్చిన ఈ సమయం కొరకు మరి ఒకసారి ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ సిస్టర్స్ కి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండా. వందనాలు.
వందనాలక్క.